సో, మొత్తానికి మనం డీఎస్ఏ సీరీస్‌లో చాప్టర్ 10 దాకైతే వచ్చేసాం. ఎవరైతే ఈ వీడియో దాకా కంటిన్యూయస్‌గా నా వీడియోస్ చూస్తున్నారో ఆల్ ట్యుటోరియల్స్ దట్ మీన్స్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ లెర్నింగ్ పాత్ విచ్ ఈస్ వెరీ గుడ్. సో, ఎవరికైతే నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సో, మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా హెల్ప్ అయితుంది. సో, ఈ వీడియోలో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్టాక్స్. సో, స్టాక్స్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్. సో, మనం ఇంకా డైరెక్ట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. హాయ్, దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్టు లెర్నింగ్స్. స్టాక్ అంటే ఏంటి అనంటే, ప్రీవియస్ వీడియోలో లింక్డ్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్‌గా ఎలా చెప్పుకున్నామో, ఇక్కడ కూడా స్టాక్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందనమాట. సో, ఈ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటే ఏంటి అనంటే, ఇక్కడ మనకి ఒక కంటైనర్ ఉందనమాట. సో, ఈ కంటైనర్‌లో మనం వన్ బై వన్ ఎలిమెంట్‌ని స్టాక్ చేస్తున్నామనమాట. అంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం యాడ్ చేస్తూ పోతున్నాం. సో, ఫస్ట్ ఎలిమెంట్‌ని యాడ్ చేసాము, సెకండ్ ఎలిమెంట్‌ని యాడ్ చేసాము, థర్డ్ ఎలిమెంట్‌ని యాడ్ చేసాము అండ్ ఫైనల్‌గా మనం ఒక ఫోర్త్ ఎలిమెంట్‌ని మనం యాడ్ చేసాం. సో, మనం యాడ్ చేసే కొద్దీ ఏమవుతుంది, వన్ బై వన్ ఎలిమెంట్స్ అనేటివి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాడ్ అవుతూ ఉన్నాయి. సో, మనం ఏదైతే ఎలిమెంట్‌ని లాస్ట్‌లో యాడ్ చేసామో, ఆ ఎలిమెంట్ అనేది టాప్ పొజిషన్‌లో ఉంటుంది. సో, మనం వీటిలో ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలనంటే మనం ఆబ్వియస్‌లీ మనం టాప్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తామనమాట. సో, ఇక్కడ మనకి టాప్ ఏ ఎలిమెంట్ ఉంది, లాస్ట్ ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్ మనకి ఇక్కడ టాప్‌గా ఉందనమాట. సో, దాన్ని మనం రిమూవ్ చేస్తాం. దాన్నే మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ప్రిన్సిపల్ అంటాం. సో, ఈ స్టాక్‌లో మనకి 4 ఆపరేషన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి పుష్, పాప్, పీక్ ఆర్ టాప్ అండ్ లాస్ట్‌ది ఈజ్ ఎంప్టీ. సో, ఈ ఆపరేషన్స్‌ని మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో, పుష్ ఆపరేషన్. సో, మనం స్టాక్‌లో ఈ పుష్ ఆపరేషన్‌ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ఆ ఆపరేషన్ వచ్చేసి మనకి ఒక ఎలిమెంట్‌ని ఆ స్టాక్‌లోకి యాడ్ చేస్తుందనమాట. సేమ్ ఇందాకలాగే మనకి యాడ్ చేసేటప్పుడు మనకి ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ అది యాడ్ అవుతుందో అది టాప్ అవుతుంది. అంటే లాస్ట్ ఎలిమెంట్‌గా ఉంటుందనమాట. సో, లాస్ట్ ఎలిమెంట్ అంటే మనకి ఆ స్టాక్‌లో ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉంటుందనమాట. ఓకేనా? తర్వాతొచ్చేసి పాప్. ఈ ఆపరేషన్ ఆబ్వియస్‌లీ మనకి ఆ టాప్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుందనమాట. ఓకేనా? సో, మనం ఎప్పుడైతే ఈ పాప్ ఆపరేషన్ వాడతామో ఆ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో టాప్ పొజిషన్‌లో ఆ ఎలిమెంట్‌ని స్టాక్‌లో నుండి రిమూవ్ చేస్తుంది. సో, ఇక్కడ పీక్ ఏంటి అనంటే, పీక్ గూడా లాస్ట్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తుందనమాట. అంటే పాప్‌కి, పీక్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే, పాప్ వచ్చేసి స్టాక్‌లో నుంచి ఆ టాప్ ఉండే ఎలిమెంట్‌ని తీసేస్తుందనమాట. బట్ పీక్ ఎలా వర్క్ అవుతుందంటే, దీన్ని పీక్ ఆర్ టాప్ ఆపరేషన్ గూడా అంటాము. సో, ఈ పీక్ ఎలా వర్క్ అవుతుందనంటే, మనకి ఏ ఎలిమెంట్ అయితే టాప్ పొజిషన్‌లో ఉంటుందో, ఆ ఎలిమెంట్ మనకి రిటర్న్ చేస్తుందనమాట. అంటే ఆ నంబర్ ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ ఎలిమెంట్‌ని మనకు చెప్తుంది. ఈ లెట్స్ సే మనకి 1, 2, 3 ఉంది. సో, టాప్ థర్డ్ అనే ఎలిమెంట్ ఉందనమాట. సో, మనం ఈ పీక్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు మనకి టాప్ పొజిషన్‌లో ఏ ఎలిమెంట్ ఉందనేది మనకి అది రిటర్న్ చేస్తుంది. బట్ దిస్ విల్ నాట్ రిమూవ్ ఎనీ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. అది పీక్‌కి, పాప్‌కి డిఫరెన్స్. సో, ఫైనల్‌గా వచ్చేసి మనకి ఈజ్ ఎంప్టీ. సో, ఇది బేసిక్‌గా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ బూలియన్ రిటర్న్ ఆపరేషన్ అనమాట. సో, ఈ ఆపరేషన్ ఏంటి అనంటే మనకి స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా చెప్తుంది. ఇన్ కేస్ ఎంప్టీ లేదు ఏదైనా డేటా ఉందంటే ఫాల్స్ అనే వాల్యూని బూలియన్‌ని మనకి రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ ఎంప్టీ ఉంటే మనకి ట్రూ అని బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇలా స్టాక్‌లో 4 మెయిన్ ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. సో, వీటిల్ని మనం ప్రాక్టికల్‌గా కోడింగ్ వేలో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో, ఇప్పుడు మనం ఈ స్టాక్ అనేది కోడింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో, మనం డిస్కస్ చేసిన ఆపరేషన్స్ వన్ బై వన్ కోడింగ్‌లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో, దానికోసంగా మనం ఫస్ట్ ఒక స్టాక్ అనే క్లాస్‌ని క్రియేట్ చేయాలి. సో, క్లాస్ స్టాక్. మీరు క్లాస్ నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు. మనం ఇప్పుడు కాన్సెప్ట్ స్టాక్ కాబట్టి నేను స్టాక్ అని నేమ్ ఇస్తున్నాను. సో, ఈ స్టాక్ అనే క్లాస్‌లో ఇప్పుడు మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి. ఆ వేరియబుల్ నేమ్ ఐటెమ్స్ అనమాట. ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఎలిమెంట్స్ అని ఇవ్వచ్చు, డేటా అని ఇవ్వచ్చు. నేను ఐటెమ్స్ అని ఇస్తున్నాను. సో, ఈ ఐటెమ్స్ యొక్క వేరియబుల్ మనకి ఒక అరేలాగా వర్క్ అవ్వాలి. సో, అందుకని నేను దీనికి ఒక డేటా టైప్
అరే ఆఫ్ నంబర్స్ ఇస్తున్నాననమాట. సో, అరే విచ్ యాక్సెప్ట్స్ నంబర్స్. సో, ఇప్పుడు ఈ ఐటెమ్స్ అనే వేరియబుల్ మనకి ఒక అరే లాగా వర్క్ అవుతుంది. దీనికి ఇనీషియల్‌గా నేను ఒక ఎంప్టీ అరేని అసైన్ చేశాను. సో, ఇప్పుడు మనం వన్ బై వన్ ఆపరేషన్‌ని ఒక మెథడ్ వేలో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి పుష్ అనే మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇది జస్ట్ మెథడ్ నేమ్ మాత్రమే. ఇట్స్ నాట్ లైక్ ఒరిజినల్ పుష్ ఆపరేషన్. సో, ఈ మెథడ్ నేమ్ పుష్ అని ఇచ్చాను. సో, ఈ పుష్ అనే మెథడ్ వచ్చేసి మనకి ఒక ఎలిమెంట్‌ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైతే ఎలిమెంట్స్‌ని డేటాని పుష్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ ఎలిమెంట్స్ ఈ మెథడ్ త్రూ వెళ్ళాలి కాబట్టి, ఇక్కడ ఒక మన పారామీటర్ అయితే ఇవ్వాల్సొస్తది. ఎందుకంటే మన ఆర్గ్యుమెంట్ వేలో మనం ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఎలిమెంట్స్ అనేది ఇవ్వాలి కాబట్టి, మీరు దీనికి ఎలిమెంట్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ పారామీటర్‌లో. ఓకేనా? అండ్ ఇట్ యాక్సెప్ట్స్ నంబర్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు, ఈ మెథడ్ ఏం చేయాలంటే మనకి పుష్ ఆపరేషన్ చేయాలి. సో, పుష్ ఆపరేషన్ దేనికి చేయాలి? అంటే ఎందులోకి మనం డేటా పంపాలి? ఈ ఐటెమ్స్ అనే అరేలోకి మనం డేటా అనేది పుష్ చేస్తూ ఉండాలి కాబట్టి, సో, థిస్ డాట్ ఐటెమ్స్ అంటే ఇక్కడ ఏదైతే మనం వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ అనమాట. థిస్ అంటే థిస్ డాట్ ఐటెమ్స్ డాట్ పుష్. ఇక్కడేమివ్వాలి? ఎలిమెంట్ ఇవ్వాలనమాట. అంటే ఏ డేటా అయితే మనం ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు మనం ఇస్తామో, ఆ డేటా ఈ పుష్ అనే ఆపరేషన్‌లోకి వెళ్ళి, దాని త్రూ మనం ఈ ఐటెమ్స్ అంటే ఈ అరేలోకి డేటా అనేది స్టోర్ అవ్వాలనమాట. సో, అది ఈ ఎంటైర్ కోడ్ యొక్క మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం పాప్ ఇస్తామనమాట. పాప్ అనే మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇక్కడ జస్ట్ నేమ్ చేద్దాం పాప్ అని. ఇక్కడ పాప్‌కి మనం ఎక్స్‌క్లూజివ్‌గా డేటానైతే మనం ఒక ఆర్గ్యుమెంట్ వేలో పంపాల్సిన అవసరం లేదనమాట. ఎందుకు అనంటే పాప్ మీనింగ్ ఏంటి మనకి డైరెక్ట్‌గా ఏ ఎలిమెంట్ అయితే లాస్ట్‌లో యాడ్ అయితదో, ఆ ఎలిమెంట్‌ని ఆటోమేటిక్‌గా అది రిమూవ్ చేస్తుందనమాట. సో, మనం ఇక్కడ అంటే పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం తీయలేమనమాట. ఏ ఎలిమెంట్ అయితే టాప్ పొజిషన్‌లో ఉంటదో, అంటే లాస్ట్‌లో యాడ్ అయ్యి టాప్ పొజిషన్‌లో ఉంటదో, దాన్నది ఫస్ట్ రిమూవ్ చేస్తుందనమాట. అందుకని ఇక్కడ ఈ పారామీటర్స్ అయితే మనకు అవసరం లేదు. సో, ఇక్కడ కూడా ఇది తీసేస్తాము. సో, ఇక్కడ మనం పాప్ అనే ఆపరేషన్‌ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పీక్. ఇట్స్ పీక్ ఆర్ టాప్ అనమాట. సో, ఇక్కడేంటి అనంటే మనకి పీక్ అనే ఆపరేషన్‌లో గూడా మనం ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని గాని మనం ఏది రిటర్న్ చేయలేమనమాట. ఏదైతే టాప్ ఉంటుందో లాస్ట్‌లో యాడ్ అయ్యి టాప్ ఉంటుందో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం రీడ్ చేయగలుగుతాం అనమాట. అంటే రిటర్న్ చేస్తుంది ఇది మనకి. బట్ ఇట్ విల్ నాట్ రిమూవ్ ఎనీ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. ఓకే. సో, ఈ ఆపరేషన్‌కి ఏం చేస్తాం మనం? ఏ ఎలిమెంట్ అయితే లాస్ట్‌లో యాడ్ అయిందో ఆ ఎలిమెంట్‌ని మనకి రిటర్న్ చేయాలి. రిటర్న్ థిస్ డాట్ ఐటెమ్స్ లాస్ట్ ఎలిమెంట్ అంటే సో, లాస్ట్ ఎలిమెంట్ మనం ఎలా కోడ్‌లో సింటాక్స్ రాస్తాం? లెంత్ -1 అనమాట. అంతే గదా! సో, అప్పుడు మనకి థిస్ డాట్ ఐటెమ్స్ డాట్ లెంత్ -1. సో, ఇలా రాసినప్పుడు మనకి ఇది లాస్ట్ ఎలిమెంట్‌ని మనకి రిటర్న్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇది ఏమి రిటర్న్ చేస్తుంది? ఒక నంబర్‌ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అంటే ఈ సిట్యుయేషన్‌లో ఒక నంబర్‌ని రిటర్న్ చేస్తుంది కాబట్టి, మనం ఇక్కడ నంబర్ అనిద్దాం. సో, నంబర్‌ని రిటర్న్ చేస్తున్నాం. ఎందుకంటే మనం నంబర్సే కదా! ఈ అరే అనేది ఇది ఓన్లీ యాక్సెప్ట్స్ నంబర్స్ కాబట్టి, మనకు ఆబ్వియస్‌గా అన్ని మెథడ్స్‌లో మనకి నంబర్సే రిటర్న్ అవుతాయి. సో, అందుకని ఇక్కడ నేను రిటర్న్ టైప్ వచ్చేసి నంబర్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఈజ్ ఎంప్టీ అనే మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఈజ్ ఎంప్టీ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఎప్పుడైతే మనకి స్టాక్ అనేది ఎంప్టీ ఉంటే అప్పుడది ట్రూ రిటర్న్ అవుతుంది. లేదు స్టాక్‌లో ఏదన్నా డేటా ఉంది అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి అనంటే ఫాల్స్ రిటర్న్ అవుతుందనమాట. సో, అందుకని ఇక్కడ మనం బూలియన్ ఒక రిటర్న్ టైప్‌గా ఇస్తాము. సో, రిటర్న్ థిస్ డాట్ ఐటెమ్స్ థిస్ డాట్ ఐటెమ్స్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చాను అనంటే, అంటే ఈ కోడ్‌కి మీనింగ్ ఏంది అనంటే, ఎప్పుడైతే ఐటెమ్స్ యొక్క లెంత్ 0 ఉంటుందో, 0 అంటే మీనింగ్ ఏంది? ఐటెమ్స్ అనే అరేలో మనకి ఏ డేటా లేదు అని. సో, ఏ డేటా లేనప్పుడు మనకి ట్రూ అనే రిటర్న్ ఇవ్వు. ఇఫ్ నాట్ అది మనకి ఫాల్స్ అనేది ఇస్తుందనమాట. సో, ఇప్పుడు ఈ మెథడ్స్‌ని మనం వన్ బై వన్ టెస్ట్ చేసి కన్సోల్ లాగ్స్ పెట్టి టెస్ట్ చేద్దాము. సో, డేటా ఎలా స్టోర్ అవుతుంది? మనం ఒక్కొక్క ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుందనేది ప్రాక్టికల్ వేలో చూద్దాం. ఓకేనా? సో, అలా చూడాలి అనంటే మనం ఈ క్లాస్‌లో ఉండే మెథడ్స్‌ని మనం యూజ్ చేయాలి అనంటే ఏం చేయాలి మనం ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి ఆ క్లాస్‌కి. సో,
స్టాక్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. దానికి ఆ క్లాస్ అనేది మనం కాల్ చేయాలనమాట స్టాక్. ఓకే. సో, ఇప్పుడు మనం ఆ క్లాస్‌లో ఉండే వన్ బై వన్ మెథడ్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, ఫస్ట్ మనం పుష్ ఇద్దాం. స్టాక్ డాట్ పుష్. సో, ఈ పుష్‌లో మనం ఒక 15 అనే నంబర్ ఇద్దాం. ఓకేనా? అలా ఒక బంచ్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని అయితే మనం పుష్ చేద్దాం. సో, ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ పెట్టి ఎంటైర్ స్టాక్ అనిచ్చి కోడ్ రన్ చేసినట్లయితే మనకి ఈ ఐటెమ్స్‌లో 15, 25, 45 35, 25, 35, 45 సో, ఈ ఎలిమెంట్స్ అయితే మనకి స్టోర్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం పాప్ అనే ఆపరేషన్ యూజ్ చేద్దాం. సో, పాప్ అంటే స్టాక్ డాట్ పాప్. ఓకే. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే సో, మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 15, 25, 35, 45 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ పాప్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు మనకి లాస్ట్ ఏదైతే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోవాలనమాట. సో, లాస్ట్ మనం 45 యాడ్ చేసాం. సో, 45 అనేది మనకి టాప్ పొజిషన్‌లో ఉంటుంది కాబట్టి వెన్ వి యూజ్ పాప్ ఆపరేషన్ 45 విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్. సో, ఇప్పుడు మనకి కోడ్ రన్ చేసినట్లయితే సి ఇక్కడ మనకి ఎంటైర్ స్టాక్‌లో మనకి 45 అనేది రిమూవ్ అయిపోయిందనమాట. సో, 15, 25, 35 ఓకేనా? అదే ఇప్పుడు నేను పాప్ కాకుండా పీక్‌ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో, పీక్‌ని కాల్ చేసినప్పుడు ఏమైతుంది మనకి ఏదైతే స్టాక్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టాక్ ఉంటుంది. బట్ పీక్ అనేది టాప్ పొజిషన్‌లో ఉండే వాల్యూని రిటర్న్ చేస్తుంది. అది మనం కన్సోల్ లాగ్ పెట్టి మనం టెస్ట్ చేద్దాం. ఈ స్టాక్ డాట్ పీక్‌ని ఇక్కడ కాల్ చేసినట్లయితే ఇప్పుడు మనం రన్ చేద్దాం. సి పీక్ వాల్యూ ఇన్ స్టాక్ అనేది మనకి 45గా రిటర్న్ అయింది. అదే నేను ఇక్కడ పీక్ బదులు ఇక్కడ పీక్ పైన పాప్ పెడతాను. సో, దట్ మీన్స్ 4 పుష్ అయినాయి. 15, 25, 35, 45 4 వాల్యూస్ పుష్ అయినాయి స్టాక్‌లోకి. సో, నేనిక్కడ నెక్స్ట్ పాప్ కాల్ చేస్తున్నాను. సో, పాప్ కాల్ చేసినప్పుడు ఏమైద్ది టాప్ 45 యాడ్ అయింది కాబట్టి మనకి 45 అనేది రిమూవ్ అయిపోతుంది. సో, దాని తర్వాత మనకి పీక్ అనే ఆపరేషన్‌ని కాల్ చేసాం గాబట్టి, పీక్ అనే మెథడ్‌ని కాల్ చేసాం గాబట్టి, సో, లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని మనకి రిటర్న్ చేస్తుందనమాట. సో, ఇంతకుముందు 45 ఉండింది. బట్ ఇక్కడ పాప్ యూజ్ చేసిన దానివల్ల 45 రిమూవ్ అయిపోతుంది కాబట్టి, ఇప్పుడు మనకి కోడ్ ప్రకారంగా 35 అనేది రిటర్న్ అవ్వాలి. సో, సి పీక్ వాల్యూ ఇన్ 35 పీక్ వాల్యూ ఇన్ స్టాక్ ఈస్ 35 అండ్ రిమైనింగ్ స్టాక్‌లో మనకేమున్నాయి 15, 25, 35 ఉన్నాయి. ఓకేనా? సో, అలా నేను మళ్ళీ పాప్ అనేది కాల్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి పాప్ అనేది కాల్ చేస్తాను. అప్పుడేమైతుంది పీక్ వాల్యూ అనేది 25 అవుతుంది. ఇంకా 2 ఎలిమెంట్స్ మాత్రమే మనకి మిగులున్నాయన్నమాట. ఓకేనా? తర్వాత నేను మళ్ళీ పాప్ కాల్ చేశాను. అప్పుడేమైతుంది పీక్ వాల్యూ అనేది 15 ఉంది. స్టాక్ అనేది మనకి ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రమే ఉందన్నమాట 15. ఇప్పుడు నేను స్టాక్ డాట్ ఈజ్ ఎంప్టీ దీన్ని నేను కన్సోల్ లాగ్ పెట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈజ్ స్టాక్ ఎంప్టీ అనేది ఫాల్స్. ఎందుకంటే స్టిల్ మనకి 15 అనే ఎలిమెంట్ అయితే స్టాక్‌లో ఉందన్నమాట. సో, అదే మళ్ళీ నేను లాస్ట్ టైమ్ పాప్ అనే ఆపరేషన్ యూజ్ చేసి ఇప్పుడు టెస్ట్ చేస్తే ఈజ్ స్టాక్ ఎంప్టీ అయింది. ఎందుకనంటే మనకి ఏ డేటా లేదనమాట. పీక్ వాల్యూ ఈజ్ అన్‌డిఫైన్డ్. ఎందుకంటే మనకసలు ఆ ఎలిమెంట్స్ అనేటివి ఏమీ లేవు. అండ్ స్టాక్ ఈజ్ ఇక్కడ నల్ అయిపోయింది. యాజ్ యూజువల్‌గా మనకి ఫస్ట్‌లో ఎలాగైతే ఎంప్టీ అరే ఉన్నిందో అలా మనకి అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి ఎంప్టీ అరేగా అది మళ్ళీ మారిపోయిందనమాట. ఇలా మనం స్టాక్ అనే డేటా స్ట్రక్చర్‌లో డేటాని పుష్ చేయొచ్చు. అండ్ సిట్యుయేషన్స్‌ని బట్టి మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ వాటిల్ని రీడ్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ మనకి క్యూ అనే టాపిక్‌ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో, ఇప్పటిదాకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్‌ని తెలుగులో నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానెల్‌ని వాళ్ళకి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు tap on bell icon to get more updates on this channel. Thank you.